డే 3లో అయితే మన రూమ్ అయితే ఇది. ఇది మన డే 3లో రూమ్ ఇలా ఇచ్చారు. ఇది కూడా వ్యూ చూద్దాం. ఇదే మన రూమ్, సింపుల్గా ఉంది. డే 3లో అయితే మన రూమ్ అయితే ఇది. ఇది మన డే 3లో రూమ్ ఇలా ఇచ్చారు. ఇది కూడా వ్యూ చూద్దాం. ఇదే మన రూమ్, సింపుల్గా ఉంది. ఇప్పుడే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాం. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నుబ్రా వ్యాలీలో ఇదైతే 70 రూపీస్. ఇప్పుడే శాండ్ డ్యూన్స్కి అయితే వచ్చాము. అండర్ శాండ్ డ్యూన్స్ చూడండి ఎలా ఉందో. పార్కింగ్ అనమాట. మొత్తం ఎంత హైట్ ఉన్నాయో మౌంటైన్స్ అయితే. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇటు వెళ్తున్నాం. షేడ్స్ అయితే పెట్టుకున్నా, అసలు ఫుల్ ఎండ ఉందని. ఇక్కడైతే ఆర్చరీ అయితే జరుగుతుంది. చాలా మంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ఆర్చరీ. ఇంకా చాలా గేమ్స్ అనేవి ఉన్నాయి. ఏటీవీ రైడ్ అని, క్యామిల్ రైడ్ అని చాలా అయితే ఉంటాయి. ఇంకా అటు చాలా లోపలికి వెళ్ళాలి. అటు లోపలికి వెళ్దాం, చూద్దాం. 100 రూపీస్ అంట 5 యారోస్కి. ఇక్కడ ₹100. भाई खराब कर दिया उनका वीडियो। अच्छा सॉरी भाई। एक पे कितने बैठेंगे? हम 4 बस। हम लोग नहीं मिलते भैया भी ऐसे करते हैं। 4 हाँ मैं ट्राइपॉड लेके आया था उसे तो लेके आया था। बैठना वक्त कर ఇప్పుడే డబుల్ హెడ్ క్యామిల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూపిస్తా డబుల్ హెడ్ క్యామిల్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడైతే 500 అంట క్యామిల్ రైడ్ అయితే. కొంత డిస్టెన్స్ చెప్తున్నారు, ఫ్లాగ్ ఉండిద్ది అక్కడ దాకా అయితే 500 అంట. ఇంక నేనైతే ట్రై చేయట్లేదు.
మా ఇద్దరికి అయితే 1000 అవుద్ది, అందుకని ఎందుకులే అని కావాలంటే నడుచుకుంటా వెళ్ళి చూద్దామని అనుకుంటున్నాం. మరి అలా అంత లాంగ్ డిస్టెన్స్ అయితే లేదు, బాగానే ఉంది, దగ్గరే డిస్టెన్స్ అయితే. ఇగో క్యామిల్స్ దగ్గరికి అయితే వచ్చాం. వీటిని ఏంటంటే డబుల్ హెడ్ క్యామిల్స్ అంటారు. మనం జనరల్గా చూసే క్యామిల్స్ అయితే సింగిల్ నాబ్ ఉండిద్ది అనమాట హెడ్. దీనికి 2 ఉంటాయి, ఇగో చూస్తున్నారు కదా, ఇలా 2 ఉంటాయి, అందుకని వీటిని డబుల్ హెడ్ క్యామిల్స్ అంటారు. చాలా బేరం ఆడుతున్నారు ఈడ. చాలా క్యామిల్స్ అయితే ఉన్నాయి. ఇది నిద్రపోతుంది. చిన్న చిన్న క్యామిల్స్ కూడా ఉన్నాయి, చిన్నవి. ఇప్పుడు ఇలా తీసుకెళ్తారనమాట, ఇలా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ దా తీసుకెళ్తారు. ఇలా అయితే ఉంది డబుల్ హెడ్ క్యామెల్స్ది. అది చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇది అయితే ఇంకొంచెం దూరం ఉంది, జిప్ లైన్ అయితే ఉంది. ఆ జిప్ లైన్ అయితే ఇక్కడ నుంచి కొంచెం దూరం, మళ్ళీ 11-12 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళాలి జిప్ లైన్ ఒకసారి చూద్దామని, అది ట్రై చేద్దామని. జిప్ లైన్ అయితే ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇంకో తీసుకెళ్తున్నారు కదా, చూసారు, క్యామిల్స్ తీసుకెళ్తా ఉన్నారు. ఇవి వస్తాయి రిటర్న్, అక్కడేమో తీసుకెళ్తున్నారు, ఇటు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మేమైతే ఇటు నడుచుకుంటా అక్కడ దాకా వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం, ఫొటోస్ అయితే దిగి. అయితే ఇటు నడుచుకుంటా వెళ్తా ఉన్నాం క్యామిల్స్తో పాటు. మొత్తం ఇసుక. ఇది ఒకప్పుడు సముద్రం కింద ఉండేదని అంటూ ఉంటారు, దానివల్ల ఇదంతా ఫామ్ అయిందని, ఇటు నుంచి ఒక నది పాస్ అయిందని, అది ఎండిపోయి ఇలా అయిందని. చాలా బాగుంది. ఇలాగే నడుచుకుంటూ వెళ్తే ఇగో క్యామిల్స్ అట్టు వెళ్తున్నాయి, మనం ఇటు నడుచుకుంటూ వెళ్తున్నాం. కొంచెం చివరి దాకా వెళ్దాం, చూద్దాం. క్యామిల్స్ కూడా ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాయి. ఇప్పుడే
ఉండర్ శాండ్ డ్యూన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రిటర్న్ అయితే బయలుదేరాం. చూడొచ్చు ఎలా ఉందో మొత్తం, చాలా బాగుంది. నేను చివరి దాకా వెళ్ళాం, క్యామిల్స్ ఎక్కడ దాకా వెళ్తాయి అక్కడ దాకా మొత్తం చూసాం. సూపర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాకా ఎడారి అయితే చూడలేదు, ఫస్ట్ టైం అయితే ఎడారి చూసాం. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్.